గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సోదరులకి అలాగే నాతో ఉన్నటువంటి మా మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ముఖ్య కారణం ఇది రాజకీయంగా కాదు, ధార్మిక విధానంలో దైవ సన్నిధి గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఇరుపా గ్రామంలో, అంటే నా సొంత గ్రామంలో శివ కేశవుల క్షేత్రంలో కోటిలింగేశ్వరుణ్ణి, కలియుగ వైకుంఠ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని యాలా నది ఒడ్డున ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ ప్రతిష్ఠ కార్యక్రమంలో 50 మంది భక్తుల్ని కూడా రమ్మని ఆహ్వానించడం కోసం ప్రధానంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆహ్వాన పత్రిక అయినటువంటి వాల్ పోస్టర్ను కూడా ఈరోజు పెద్దలందరి చేతుల మీదుగా ఇక్కడ విడుదల చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దాని విశిష్టతను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. సంవత్సరం క్రితం కోటి పార్థవ లింగాలతోటి ఇరుపా గ్రామంలో మహారుద్రాభిషేకం చేయడం జరిగింది. అది చేసిన తర్వాత అదే ప్రదేశంలో దాంతోపాటు 12 లింగాలను కూడా 12 లింగాలని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ ప్రతిష్ఠ కూడా ఎక్కడైతే 12 లింగ క్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాల్లోకి ఈ లింగాలను పట్టుకెళ్ళి అక్కడ గర్భగుడిలో పెట్టి అభిషేకం చేయించి పంచామృతాలతోటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి పవిత్ర క్షేత్రంలో ఎక్కడైతే ఏలేరులో ఈ కోటి లింగాల్ని, పార్థవ లింగాల్ని అంటే మట్టి లింగాల్ని నిక్షిప్తం చేసామో ఆ నిక్షిప్తం చేసిన దగ్గరే కోటి లింగేశ్వరుణ్ణి ఈరోజు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అయితే ఇక్కడ శివకేశవులు అనేవాళ్ళు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని ఎదుర్కొంటూ చూసుకుంటూ ఆ క్షేత్రంగానే ఉన్నట్టయితే ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఆ క్షేత్రానుగుణంగా, శాస్త్రాలు అనుగుణంగా ఇవాళ శివకేశవులనిద్దరినీ కూడా ఒకరొకరు ఎదురెదురుగా చూసుకుంటూ మనల్ని ఆశీర్వదించేటటువంటి అవకాశం కలగాలి ఈ ప్రాంత ప్రతి భక్తుడికి అనేటటువంటి ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని 17వ తారీఖున చివరిగా ప్రతిష్ఠ జరుగుతుంది. 12వ తారీఖు నుంచి పూజలు జరుగుతాయి. ఆ సందర్భంలోనే అందరినీ రమ్మని మీ ద్వారా కోరడం ఒకటైతే, రెండోది ఆహ్వాన పత్రికను కూడా, గోడ పత్రికను కూడా ఇవాళ పెద్దలందరూ చేతుల మీదుగా దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.